హే మీ లవర్స్ ఎలా ఉన్నారు? నేను వీడియో అప్లోడ్ చేసి చాలా రోజులైంది నాకు తెలుసు. అండ్ మీలో చాలా మంది నా మీద చాలా కోపంగా ఉన్నారన్న విషయం కూడా నాకు తెలుసు. సారీ గైస్, వీడియో లేట్ అవుతుంది. బట్ ఈ రోజు నేను మీకు ఇంత లేట్ చేసినందుకు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పబోతున్నాను. బట్ ఆ గుడ్ న్యూస్ ఇప్పుడు చెప్పను, వీడియో లాస్ట్ లో చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ గుడ్ న్యూస్ చెప్పానంటే ఆ గుడ్ న్యూస్ విని వెంటనే వీడియో క్లోజ్ చేసి వెళ్ళిపోతారు. సో అందుకనే ఆ గుడ్ న్యూస్ నేను లాస్ట్ లో చెప్తాను అనమాట. అండ్ ఇక ఈ రోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏమిటంటే, రీసెంట్ గా మన సబ్స్క్రైబర్ ఒకరు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. అదేంటంటే, సాసుకే డివైన్ ట్రీ నుంచి రివైవ్ అయిన తరువాత తన రినేగన్ తనకి తిరిగి వస్తుందా, అదే విధంగా అతనికి ఏమైనా కొత్త పవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా అని చెప్పి క్వశ్చన్ అయితే అడిగారు అనమాట. సో ఈ క్వశ్చన్ చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ లాజికల్ గా అయితే అనిపించింది. సో అందుకనే ఈ రోజు ఈ క్వశ్చన్ కి నేను కంప్లీట్ గా అనలైజ్ చేసిన ఆన్సర్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా అండ్ ఎక్సైటింగ్ అయితే ఉండబోతుంది. అండ్ వీడియో చివరిలో నేను ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ అయితే చెప్తాను. సో అందుకనే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ప్లీజ్ గైస్. అండ్ ఆల్సో నేను ఇన్ని రోజుల తర్వాత వీడియో అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఈ వీడియోకి ఎక్కువగా రీచ్ రాకపోవచ్చు. సో వీడియో చూస్తే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, అప్పుడు మన వీడియోకి అట్లీస్ట్ రీచ్ అయినా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో కామెంట్ చేయండి గైస్, అసలు మర్చిపోవద్దు. అంటే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అసలు ముందు ఈ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పే ముందు అసలు సాస్కే డివైడర్ గా ఎలా మారాడు అనే దాని గురించి మాట్లాడుకుందాం. బోరుటో యానిమే కంప్లీట్ అయిపోయిన తరువాత ఎయిడా ఆమ్నిపోటెన్స్ ని యూజ్ చేసి బోరుటో అండ్ కవాకి వీళ్ళిద్దరి యొక్క పొజిషన్స్ ని చేంజ్ చేసేస్తుంది అనమాట. దీంతో ఈ ప్రపంచం మొత్తం కూడా కవాకిని బోరుటో అనుకుంటారు అండ్ బోరుటోని కవాకి అని అనుకుంటారు. అండ్ ప్రస్తుతం హిడెన్ లీఫ్ విలేజ్ మొత్తం కూడా బోరుటో, నారుటో అండ్ హినాటాని చంపేశారని చెప్పి అనుకుంటూ ఉంటారు. బట్ ఈ విషయం శారదా అండ్ సుమిరే వీళ్ళిద్దరికి మాత్రమే నిజమేంటో తెలుసు. బోరుటో అమాయకుడు, అతని పని చేయలేదన్న విషయం శారదా అండ్ సుమిరే వీళ్ళిద్దరికి మాత్రమే తెలుసు. అండ్ వీళ్ళిద్దరికి బోరుటో నిజంగా ఎవరో కూడా తెలుసు. అండ్ ఆమ్నిపోటెన్స్ ఎఫెక్ట్ వీళ్ళిద్దరి మీద పనిచేది అనమాట. సో దాంతో శారదా సాస్కేని బోరుటోని కాపాడమని రిక్వెస్ట్ చేస్తుంది. సో శారదా రిక్వెస్ట్ చేయడంతో సాస్కే బోరుటోని ప్రొటెక్ట్ చేయడం డిసైడ్ అవుతాడు అనమాట. అండ్ ఆ తర్వాత బోరుటోని తీసుకుని వెళ్ళిపోయి బోరుటోని ప్రొటెక్ట్ చేస్తూ బోరుటోకి ట్రైనింగ్ అయితే ఇస్తాడనమాట మన సాస్కే. అయితే బోరుటో ట్రైనింగ్ తీసుకుంటూ ఉండగా సాస్కే కింద కోడ్ బోరుటో పైన అటాక్ చేస్తాడు. ఎందుకంటే కోడ్ కి తెలుసు బోరుటోని అలానే వదిలేస్తే ఫ్యూచర్ లో తనకి థ్రెట్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయని. సో అందుకని బోరుటోని ఎలిమినేట్ చేసేయాలని కోడ్ డిసైడ్ అవుతాడు అనమాట. అండ్ బోరుటో పైన అటాక్ చేసేటప్పుడు సాస్కే బోరుటోని ప్రొటెక్ట్ చేస్తూ ఆ అటాక్ ని తను తీసుకుంటాడు అనమాట. సో ఆ అటాక్ సాస్కే మీద పడగానే సాస్కే డివైన్ ట్రీ లాగా మారిపోతాడు. వెయిట్, అసలు కోడ్ చేసిన అటాక్ వల్ల సాస్కే డివైన్ ట్రీ గా ఎందుకు మారాడు అనే క్వశ్చన్ మీకు రావచ్చు. ఇక్కడే మనం ఇంకొక ఫ్లాష్ బ్యాక్ గురించి తెలుసుకోవాలి. కోడ్ 10 టైల్స్ ని క్యాప్చర్ చేస్తాడు. 10 టైల్స్ అంటే మీకు తెలుసు కదా, నారుటో చూసిన వాళ్ళకి ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. కోడ్ 10 టైల్స్ ని క్యాప్చర్ చేసి 10 టైల్స్ యొక్క పవర్ ని యూజ్ చేసి క్లాగ్రేమ్స్ అనబడే మాన్స్టర్స్ అయితే క్రియేట్ చేస్తారనమాట. ఈ మాన్స్టర్స్ అన్ని కూడా 10 టైల్స్ నుంచి వచ్చాయి. సో ఈ మాన్స్టర్స్ ఎవరినైతే అటాక్ చేస్తాయో, ఏ పర్సన్ అయినా అటాక్ చేస్తే ఆ పర్సన్ ఒక డివైన్ ట్రీ లాగా మారిపోతాడు. అండ్ అక్కడతో ఈ ప్రాసెస్ ఆగిపోదు. డివైన్ ట్రీగా మారిన పర్సన్ యొక్క చాక్రా అండ్ డిఎన్ఏ ఈ రెండు కూడా ఆ ట్రీ అబ్జార్బ్ చేసుకొని ఒక ఫ్రూట్ అయితే రిలీజ్ చేస్తాయి అనమాట. ఫ్రూట్ అంటే అదొక ఒక పండు అనుకోవద్దు, ఆ ఫ్రూట్ పేరే షింజు అనమాట. ఈ షింజు అనబడే ఆఫ్ స్ప్రింగ్ ని ఈ డివైన్ ట్రీ ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే సాస్కే విషయంలో కూడా ఇదే జరిగింది. సాస్కే డివైన్ ట్రీగా మారిన తర్వాత సాస్కే యొక్క చాక్ర అండ్ సాస్కే యొక్క డిఎన్ఏ ఇవి రెండింటిని కూడా డివైన్ ట్రీ అబ్జార్బ్ చేసుకుని ఒక షింజుని ఫామ్ చేశాయి. షింజు డివైన్ ట్రీ నుంచి వచ్చిన ఒక ఆఫ్ స్ప్రింగ్. అండ్ ఈ షింజు పేరే హిడారి అనమాట. ఈ హిడారిలో డివైన్ ట్రీ యొక్క ఎబిలిటీస్ ఉన్నాయి. అండ్ వాటితో పాటు సాస్కే దగ్గర నుంచి చాక్రా అండ్ డిఎన్ఏ అబ్జర్వ్ చేసుకుంది కదా డివైన్ ట్రీ, ఆ చాక్రా అండ్ డిఎన్ఏ హిడారిలో కూడా ఉంటాయి అనమాట. దీని కారణంగా హిడారి సాస్కే యొక్క అన్ని పవర్స్ అండ్ ఎబిలిటీస్ ని యూజ్ చేయగలుగుతాడు. సో హిడారి సాస్కే యొక్క అన్ని పవర్స్ అండ్ ఎబిలిటీస్ ని యూజ్ చేయగలుగుతాడు, డివైన్ ట్రీ యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్ ని కూడా యూజ్ చేయగలుగుతాడు. అయితే అది ఈ హిడారి గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం? హిడారి దగ్గరే అసలైన పాయింట్ ఉంది. ఇందాక నేను చెప్పిన క్వశ్చన్ కి ఆన్సర్ కూడా ఉంది. అదేంటో చూద్దాం. హిడారి ఒక షింజు. అయితే ఈ షింజు ఒక నార్మల్ హ్యూమన్స్ లాగానే కనబడతారు, బట్ వీళ్ళు డివైన్ ట్రీ యొక్క ఆఫ్ స్ప్రింగ్స్ అనమాట. అంటే డివైన్ ట్రీ యొక్క పిల్లలు అనుకోండి, ఓకేనా? అయితే మనుషుల్లాగానే వీటికి కూడా ఒక హార్ట్ ఉంటుంది, బట్ మనుషులకు ఉన్నట్టు ఒక నార్మల్ హార్ట్ కాదు. వీటికి ఉండే హార్ట్ పేరే థోర్న్ సోల్ బల్బ్. ఈ థోర్న్ సోల్ బల్బ్ అనేది ఈ షింజూస్ కి ఒక హార్ట్ లాంటిది అనమాట. అండ్ ఈ చోటకి ఒక ఉల్లిపాయ లాగా అయితే ఉంటుంది. మీరు మాంగా చదివిన వాళ్ళకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఈ హార్ట్ లో, ఈ థోర్న్ సోల్ బల్బ్ లో సాస్కే యొక్క కాన్షియస్నెస్ స్టోర్ అయి ఉందన్నమాట. సో ఇప్పుడు సాస్కేని రివైవ్ చేయాలి అంటే ఈ థోర్న్ సోల్ బల్బ్ ద్వారా మాత్రమే సాస్కేని రివైవ్ చేయగలుగుతారు అనమాట. అయితే ఈ థోర్న్ సోల్ బల్బ్ ని యూజ్ చేసుకుని సాస్కేని ఎలా రివైవ్ చేస్తారు, దీని గురించి కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి.
ఈ థోన్ సోల్ బల్బ్ ని హిడారియో నుంచి బయటకు తీసి సాస్కే ఎక్కడైతే డివైన్ ట్రీగా మారాడో అక్కడికి తీసుకొని వస్తే అండ్ సాస్కే ఆ డివైన్ ట్రీ నుంచి రివైవ్ అవ్వగలుగుతాడు అనమాట. అయితే సాస్కే డివైన్ ట్రీ నుంచి రివైవ్ అయితే ఈ థోన్ సోల్ బల్బ్ ద్వారా సాస్కేకి రినెగన్ తిరిగి వస్తుందా, అలాగే కొత్త పవర్స్ ఏమైనా వస్తాయా అనే దాని గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు. ఫస్ట్ థింగ్ గైస్, ఈ థోన్ సోల్ బల్బ్ అనేది హిడారి యొక్క హార్ట్ అనమాట. హిడారిలో సాస్కే యొక్క పవర్స్ తో పాటు డివైన్ ట్రీ యొక్క పవర్స్ కూడా ఉన్నాయి. సో ఆ థోన్ సోల్ బల్బుని తీసుకొచ్చి సాస్కేని రివైవ్ చేసాం కాబట్టి సాస్కేకి ఇంకొత్త పవర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. సో అసలు సాస్కేకి ఏమేమి పవర్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో ఇప్పుడు నేను లిస్ట్ చెప్తాను అండ్ ఆ పవర్స్ ఎందుకు వస్తాయో రీజన్ కూడా చెప్తా. ఫస్ట్ వన్ వచ్చేసరికి డివైన్ ట్రీ చాక్రా ఎన్హాన్స్మెంట్. మనం డివైన్ ట్రీని చూసుకుంటే డివైన్ ట్రీకి ఇన్ఫినిట్ అమౌంట్ ఆఫ్ చాక్రా అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రస్తుతం షినోబీస్ లో ఉన్న ప్రతి చాక్రా కూడా ఈ డివైన్ ట్రీ నుంచి వచ్చిన చాక్రా మాత్రమే. సో కాబట్టి డివైన్ ట్రీ యొక్క చాక్రా అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ సాస్కే డివైన్ ట్రీ నుంచి రివైవ్ అవడం కారణంగా సాస్కే యొక్క చాక్రా రిజర్వ్స్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నార్మల్ గానే సాస్కే యొక్క చాక్రా రిజర్వ్స్ అనేవి రిమైనింగ్ షినోబీస్ తో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ డివైన్ ట్రీ యొక్క చాక్రా ఇప్పుడు సాస్కే చాక్రాతో కలిస్తే సాస్కే యొక్క చాక్రా రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అండ్ అవి గాడ్ లెవెల్ కి రీచ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అనమాట. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఎన్హాన్స్డ్ ఫిజికల్ స్పీడ్, స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ. సాస్కే కనుక డివైన్ ట్రీ యొక్క చాక్రాని యూజ్ చేసుకోగలిగితే సాస్కే యొక్క ఫిజికల్ స్ట్రెంగ్త్ గానీ, స్పీడ్ గానీ, అలాగే తన యొక్క డ్యూరబిలిటీ గానీ ఇంక్రీజ్ అవుతుంది. లైక్ నారుటోలో హ్యూజ్ చాక్రా రిజర్వ్స్ ఉండటం కారణంగానే తన యొక్క స్పీడ్, స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ ఇంక్రీజ్ అవుతాయి. సో ఒక పర్సన్ లో చాక్రా రిజర్వ్స్ ఎంత ఎక్కువగా ఉంటే అతని యొక్క స్ట్రెంగ్త్, స్పీడ్ అండ్ డ్యూరబిలిటీ అంత ఎక్కువగా ఉంటుంది. సో ప్రెసెంట్ సాస్కేకి గనక డివైన్ ట్రీ యొక్క చాక్రా తోడైతే సాస్కే యొక్క స్పీడ్, స్ట్రెంగ్త్ అండ్ డ్యూరబిలిటీ గాడ్ లెవెల్ కి రీచ్ అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, తను వార్ టైంలో 4th గ్రేడ్ నింజా వార్ టైంలో ఉన్న దానికంటే కూడా 100 times స్ట్రాంగ్ గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఇప్పుడే మన సబ్స్క్రైబర్ అడిగిన ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ అయితే రాబోతుంది. అదే న్యూ రినెగన్. సాస్కేకి న్యూ రినెగన్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, సాస్కేలో డివైన్ ట్రీ యొక్క చాక్రా ఉండటం కారణంగా డివైన్ ట్రీకి ఉన్న ఒక ఎబిలిటీ హీలింగ్ ఎబిలిటీ. సో ఆ హీలింగ్ ఎబిలిటీని యూజ్ చేసుకుని సాస్కే తను కోల్పోయిన ఐని రీజనరేట్ చేసుకోగలుగుతాడు అనమాట. అలా ఐ రీజనరేట్ అయిపోయిన తర్వాత సాస్కే సహజంగా ఒక ఉచిహ అండ్ దాంతో పాటు 4th గ్రేడ్ నింజా వార్ టైంలో హోగోరోమా వచ్చొచ్చుకి సాస్కేకి 6 parts పవర్ అయితే ఇస్తాడు. అండ్ ఆ 6 parts పవర్ ఇంకా సాస్కేలో అలానే ఉంది. సో ఆ 6 parts పవర్ తన యొక్క ఉచిహ బ్లడ్ తో కలిసినప్పుడు సాస్కే మరలా కొత్త రినెగన్ ని యాక్టివేట్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు సాస్కేలో డివైన్ ట్రీ చాక్రా కూడా ఉంది. సో ఖచ్చితంగా ఈసారి సాస్కేకి వచ్చే రినెగన్ చాలా పవర్ఫుల్ గా అయితే ఉంటుంది అనమాట అంతకు ముందున్న రినెగన్ కంటే. సో డెఫినెట్లీ సాస్కే కనుక డివైన్ ట్రీ నుంచి రివైవ్ అయితే అండ్ డివైన్ ట్రీ యొక్క పవర్స్ ని, చాక్రాని కనుక సాస్కే అబ్జర్వ్ చేసుకోగలిగితే తను కొత్త రినెగన్ ని ఖచ్చితంగా అవేకన్ చేస్తాడు. అండ్ దీంతో పాటు సాస్కేకి ఇంకా చాలా ఎబిలిటీస్ వస్తాయి. అదే డివైన్ సుసానో. సహజంగానే సాస్కే యొక్క సుసానో చాలా పవర్ఫుల్ అండ్ చాలా స్ట్రాంగ్. ఇప్పుడు సాస్కేకి డివైన్ ట్రీ యొక్క చాక్రా కూడా తోడైంది. సో దాంతో సాస్కే యొక్క సుసానో ఒక డివైన్ సుసానోగా మారబోతుంది, డివైన్ లెవెల్ సుసానో లాగా. ఎందుకంటున్నాను అంటే సహజంగా మనం చూసుకుంటే సాస్కే యొక్క సుసానో ఉచిహాస్ అందరిలో కూడా ద మోస్ట్ పవర్ఫుల్ సుసానో అని చెప్పాలి. ఇటాచి సుసానో కంటే కూడా అండ్ మన షిసుయి సుసానో కంటే, కకాషి సుసానో కంటే అండ్ ఈవెన్ మాదరా యొక్క సుసానో కంటే కూడా. ఎందుకు? సాస్కే దగ్గర 6 parts పవర్ ఉండటం కారణంగా. ఇప్పుడు సాస్కేకి డివైన్ ట్రీ చాక్రా యొక్క పవర్ కూడా తోడైంది కాబట్టి సాస్కే యొక్క సుసానో అనేది ఇంకా పవర్ఫుల్ గా మారుతుంది, ఇంకా డ్యూరబుల్ గా మారుతుంది అండ్ ఆల్సో ఇంకా మోస్ట్ డేంజరస్ గా కూడా మారుతుంది అనమాట. అండ్ ఆల్సో డివైన్ ట్రీ యొక్క చాక్రాతో ఫ్యూజ్ అవటం కారణంగా సాస్కేకి డివైన్ లెవెల్ వెపన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. లైక్ మనం ఇటాచి దగ్గర ఆల్రెడీ 2 డివైన్ లెవెల్ వెపన్స్ చూసాం, లైక్ యాతా మిరర్ అండ్ తోత్సుకా బ్లేడ్. అదే విధంగా సాస్కేకి కూడా ఒక కొత్త డివైన్ వెపన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి అన్నమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి స్పేస్ టైం మాస్టరీ. ఆల్రెడీ సాస్కే స్పేస్ టైం టెక్నిక్స్ ని యూజ్ చేయగలుగుతాడు, బట్ డివైన్ ట్రీ చాక్రా తోడవటం కారణంగా అది ఇంకా పర్ఫెక్ట్ గా అవుతుంది. లైక్ కాగుయా వచ్చుకి ఎంత పర్ఫెక్ట్ గా స్పేస్ టైం నింజుట్సుని యూజ్ చేయగలుగుతుందో సాస్కే కూడా అంత పర్ఫెక్ట్ గా యూజ్ చేయగలుగుతాడు ఈ డివైన్ ట్రీ చాక్రా కారణంగా. అండ్ నెక్స్ట్ వన్ ఒచుత్సుకి లైక్ ఎబిలిటీస్. సాస్కే డివైన్ ట్రీ యొక్క చాక్రాని గనక గెయిన్ చేసుకుంటే సాస్కే యొక్క ఎబిలిటీస్ అన్ని కూడా ఒచుత్సుకి లెవెల్స్ కి అయితే వెళ్తాయి అనమాట. ఒచుత్సుకిస్ ని నారుటోలో బేసికలీ గాడ్స్ గా అయితే చూస్తారు, ఎందుకంటే వాటి యొక్క పవర్ అనేది అంత ఎక్కువగా ఉంటుంది. అండ్ ఒకవేళ సాస్కే డివైన్ ట్రీ యొక్క చాక్రాని గనక గెయిన్ చేసుకుంటే తన యొక్క లెవెల్స్, తన యొక్క ర్యాంక్ అండ్ ఆల్సో తన యొక్క ఎబిలిటీస్ ఇవన్నీ కూడా
డివైన్ లెవెల్ కి వెళ్తాయి అండ్ ఒత్సుత్సుకి లెవెల్ కి అయితే రీచ్ అవుతాయి. లైక్ చాక్రా అబ్జార్ప్షన్, ఒత్సుత్సుకిస్ లో చాలా మంది చాక్రా అబ్జార్ప్షన్ అయితే చేసుకోగలుగుతారు. సో సాస్కే కూడా ఈ ఎబిలిటీని గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ సెకండ్ వన్ ఎనర్జీ మ్యానిపులేషన్, ఎనర్జీని కూడా సాస్కే చాలా తేలికగా చాలా పర్ఫెక్ట్ గా మ్యానిపులేట్ చేయగలుగుతారు. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి హైయర్ లెవెల్ సెన్సరీ ఎబిలిటీస్. ఒత్సుత్సుకిస్ కు ఉన్న బెస్ట్ ఎబిలిటీ ఇదే, హై లెవెల్ సెన్సరీ ఎబిలిటీస్. ఒత్సుత్సుకిస్ కి అన్ని సెన్సెస్ అనేవి నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి నార్మల్ హ్యూమన్ తో పోలిస్తే. అండ్ సాస్కే కనుక డివైన్ ట్రీ యొక్క చాక్రాని గెయిన్ చేసుకోగలిగితే తన యొక్క సెన్సెస్ అనేవి నెక్స్ట్ లెవెల్ కి రీచ్ అవుతాయి. అండ్ సాస్కే బేసికల్లీ ఒక ఉచిహా కావడం కారణంగా తన యొక్క శారీరంగంతో తన సెన్సెస్ అనేవి అన్ని కూడా ఇంక్రీజ్ అవుతాయి. బట్ డివైన్ ట్రీ చక్రతోడైతే అది ఇంకా నెక్స్ట్ లెవెల్ కి అయితే రీచ్ అవుతుంది. అండ్ లాస్ట్ వచ్చేసరికి గ్రేటర్ రెసిస్టెన్స్ టు గాడ్ లెవెల్ అటాక్స్. సో ప్రస్తుతం సాస్కే యొక్క సుసానో అనేది పెద్ద పెద్ద అటాక్స్ ని తట్టుకోగలదు, బట్ గాడ్ లెవెల్ అటాక్స్ ని అది అస్సలు తట్టుకోలేదు. మనం ఆల్రెడీ ఇషికితో జరిగిన బ్యాటిల్ లో చూసాము. బట్ ఒకవేళ సాస్కే గనక డివైన్ ట్రీ యొక్క చక్రాన్ని గెయిన్ చేసుకుంటే తన యొక్క సుసానో అనేది చాలా స్ట్రాంగ్ గా మారుతుంది. లైక్ గాడ్ లెవెల్ అటాక్స్ ని కూడా అది ఈజీగా బ్లాక్ చేయగలుగుతుంది అండ్ ఈజీగా సాస్కేని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది అనమాట. సో దీంతో సాస్కే పెద్ద పెద్ద అటాక్స్ ని రిసీవ్ చేసుకుని కూడా బ్యాటిల్ చేయగలుగుతాడు. సో ఇది సాస్కే ఒక మెయిన్ అడ్వాంటేజ్ అయితే మారుతుంది. అండ్ దీంతో పాటు ఆ న్యూ ఫార్మ్ ఆఫ్ అమాతెరాసు, ఆల్రెడీ సాస్కే యొక్క అమాతెరాసు ఎంత పవర్ఫుల్ మనం చూసాము. బట్ ఈ డివైన్ ట్రీ చక్ర తోడవటం కారణంగా ఈ అమాతెరాసు ఇంకా పర్ఫెక్ట్ గా ఇంకా ఎఫెక్టివ్ గా మారే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో ఇవి సాస్కే యొక్క పవర్స్ అండ్ ఎబిలిటీస్. ఒకవేళ సాస్కే రివైవ్ అయితే ఈ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ని సాస్కే గెయిన్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సాస్కేకి గనక ఇంతకంటే ఎక్కువ పవర్స్ ఇచ్చేస్తే తను బోరుటోని కూడా సర్పాస్ చేసేస్తారు అండ్ బోరుటో సైడ్ క్యారెక్టర్ అయిపోతాడు. సో అందుకని నాకు తెలిసి కిషిమోటో సెన్సే సాస్కేకి ఈ పవర్స్ అండ్ ఎబిలిటీస్ ఇవ్వకపోవచ్చు అండ్ ఇవ్వచ్చు, మనం చెప్పలేము. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ కిషిమోటో సెన్సే. అండ్ ఆల్సో నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా జస్ట్ ఒక థియరీ మాత్రమే, అంతేకాని కన్ఫర్మ్ గా జరుగుద్దని కాదు, జస్ట్ కొన్ని ప్రిడిక్షన్స్ మాత్రమే. అండ్ వీడియో స్టార్టింగ్ లో నేను మీకు గుడ్ న్యూస్ చెప్తాను అన్నాను కదా, ఆ గుడ్ న్యూస్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ రీసెంట్ గా మనకి చాలా కామెంట్స్ అయితే చేస్తున్నారు అనమాట. ఏమనంటే వన్ పీస్ మూవీస్ ఎక్స్ప్లెయిన్ చేయబో అని. బట్ నేను రీసెంట్ గానే వన్ పీస్ మాంగా చాప్టర్స్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మధ్యలో ఆపేశాను, ఎందుకంటే పెద్దగా రీచ్ రావట్లేదని. అండ్ మూవీ ఎక్స్ప్లెనేషన్ కూడా రాకపోవచ్చేమో అనుకుని నేను ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు. బట్ ఆ కామెంట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతున్నాయి, చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు. సో అందుకనే ఇక్కడ నుంచి మన ఛానల్లో వన్ పీస్ మూవీ ఎక్స్ప్లెనేషన్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాను. ఎప్పుడు స్టార్ట్ చేస్తా ఇంకా ఎన్ని రోజులు పట్టిద్దాను అనుకోమాకండి, ఖచ్చితంగా నేను ఒక 5 days లో ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. అని మీకు ఏ మూవీ ఎక్స్ప్లెనేషన్ కావాలో కింద కామెంట్ చేయండి. నేను మీకు కరెక్ట్ గా ఎప్పటి నుంచి 12 hours టైం అయితే ఇస్తాను. ఈ 12 hours లో ఎక్కువ కామెంట్స్ ఏ మూవీ చేయమని అయితే వస్తుందో ఆ మూవీ మీద ఎక్స్ప్లెనేషన్ అయితే చేస్తాను నేను. సో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ యానిమే రిలేటెడ్ వీడియోస్ ని మిస్ కాకుండా చూడాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో త్వరలో నేను ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.